అందుకోసమే దేవుని ఎప్పుడు కూడా మనకు నూతన సృష్టి, నూతన అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ అది చెప్తున్నాడు, జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ ఏమంటున్నాడు, సమస్తము దేవుని వలన నూతన పరచబడుచున్నవి. సమస్తము దేవుని వలన. చూడండి, బైబిల్ కన్నా రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. 11:36 చదవండి. ఆయన మూలముగా చూడండి, ఆయన మూలముగా సమస్తమును కలిగి ఉన్నవి, యుగయుగముల వరకు మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా ఆయన మూలముగానే అన్నివి కలిగినవి కనుక యుగయుగాలు ఎవరికి రావాలి? దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే మన జీవితంలో ఒకటే గుర్తుంచుకున్నామా, మన జీవితంలో ఒకటిగా క్రీస్తునందు ఉన్నాం కనుక మన క్రీస్తునందున వారికి నూతన సృష్టి ప్రతి దినము కూడా. అందుకోసం దావీదు అంటాడు కదా, నా ప్రాణమ యెహోవాని సన్నతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధనామము సన్నతించు, నా ప్రాణమ యెహోవాని సన్నతించుము. ఆయన చేసిన ఉపకారం దేన్ని మరకు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడు, మన సంకటములన్నిటినీ కుదిరించాడు, సమాధిలో నుండి మన ప్రాణమును విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షం మన కిరీటం మనకి ధరింపు చేస్తున్నాడు. అర్థమైందా? మరి మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. దినదినము నిత్యము నూతన క్రియ. ఇది ఒక నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవివ్వగా. ఈ రోజంతా కూడా ఒక నూతన క్రియ నీ ఇంట్లో జరుగునుగాక, ఒక నూతన కార్యాలు నీ ఇంట్లో జరుగునుగాక, నీ ఇంట్లో పాతివి గతించిపోవునుగాక. ఇంకెన్నో రోజులు లేదు, మనకి ఇక 14 రోజులు ఉంది. జనవరి నూతన సంవత్సరం కల్లా దేవుడు చూసినప్పుడు ఎన్ని పాతివన్నీ గతించి పోవునుగాక. అవన్నీ పోవాలి, నూతన పరచబడాలి, నూతన కార్యాలు మీరు చూడాలి, నూతన అనుభవాన్ని చూడాలి. ఎప్పుడు ఇంక నుంచి క్రీస్తునందు ఉన్నవారికి ఎప్పుడు కూడా ఏ శిక్ష లేదు, ఎప్పుడు సంతోషం ఆనందముతో నింపబడునుగాక. హల్లెలూయా. ఓ భక్తుడు అంటే ఒక పాట పడతాడు, క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే, యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే, జయం 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 జయం, ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందుండు, ఆయన యందు నిలబడి ఉండు. నూతన సృష్టి, నూతన అనుభవం, నూతన ఆశీర్వాదం. ఇంకెప్పుడు పాతి జ్ఞాపకం చేసుకోవద్దు. నిన్నటిది కూడా మన జ్ఞాపకము జరిగిపోయింది కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. ఈరోజు నీ ప్రభువుతో ఎలా ఉండాలి, ఈరోజు ప్రభువుతో ఎలా ఉండాలి, ప్రభువుతో ఎలా నడవాలి, ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడాలి. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి సయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మీద ఉండునుగాక, నీ వెలుగు ప్రకాశించునుగాక, నీ మహిమతో నింపబడునుగాక. అయా క్రీస్తునందు ఉన్నవారికి అయ్యా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పొందునన్నావు. పాతవి గతించినందుకు కొత్తవాయని చెప్పిన దేవుడము. మా జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక. ఇప్పుడు దాకా జరగని కార్యాలు యేసు నామములో జరుగునుగాక. జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జరిగించి మరి మహింపదమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచ దేశములన్నింటినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యములు జరిగించండి ప్రభు. నా తండ్రి, ఉన్నత లేనట్టు లేనిది ఉన్నట్టుగా సమస్తము చేసే దేవుడు. యుగయుగాలు నీకు మహిమ కలుగునుగాక నాయన. సహాయం చేయండి నాయన. ఈ కృపలో ఎదుగుచున్న సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. నూతన సృష్టిగా మార్చి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.